అలాగే నా పేరు మైత్రాబాయ్ అక్కడ మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఎప్స్టైన్ ఫైల్స్. సో గత కొద్ది రోజులుగా చాలా ఎక్కువగా వినబడుతుంది దీని గురించి. అండ్ ఆల్మోస్ట్ 3 మిలియన్ పేజెస్ అంటే 30 లక్షల పేజీల మొత్తం డాక్యుమెంట్ అయితే ఉందన్నమాట. ఈ కేసుకి సంబంధించిన ఒక రకంగా ఛార్జ్ షీట్ అనొచ్చు. సో అలాంటిది ఒకటి 30 లక్షల పేజీలతో ఉందన్నమాట. సో దాంట్లో ఎన్ని వేల లక్షల ఫోటోలు ఉన్నాయి, ఎన్ని వేల డీటెయిల్స్ ఉన్నాయి, ఎంతమంది పెద్ద పెద్ద మనుషుల పేర్లు ఉన్నాయి. వాళ్ళు బయటకి పెద్ద మనుషుల్లా చలామణి అవుతూ ఎన్నో సంవత్సరాలుగా చాలామంది వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళని చూసి మోటివేట్ అయ్యి ఇట్లాంటివన్నీ చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు పరమ దుర్మార్గులు, ఎదవలు అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే ఫామ్ చేసింది ఈ ఎప్స్టైన్ ఫైల్స్. సో ఈ ఎప్స్టైన్ ఫైల్స్ గురించి పైన కొన్ని విషయాలు అర్థం చేసుకుంటూ ఇది కాకుండా ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ థింగ్, ఈ ఎప్స్టైన్ ఫైల్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎప్స్టైన్ ఐలాండ్ అనేది ఒకటి ఉంది. అదొక సెపరేట్ ఐలాండ్ అనమాట. ఈ ఐలాండ్ బేసిక్గా ఇప్పుడు ఈ నేరాలన్నిటికీ కూడా ఒక మూల కారణం, అంటే ఒక సెంటర్ ఆఫ్ దిస్ క్రైమ్ అనమాట. ఈ నేరాలన్నీ జరిగింది ఆ ద్వీపంలోని. అసలు ఏంటి ఆ నేరాలు అంటే చిన్నపిల్లల్ని, చాలా చాలా చిన్నపిల్లల్ని, అది అబ్బాయిల్ని అమ్మాయిల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళతో రకరకాల పనులు చేయిస్తారు. ఆ రకరకాల పనుల్లో భాగంగా అది కూడా ఉంటుందన్నమాట. అంటే చిన్నపిల్లలతో శృంగారం చేయడం కూడా ఉంటుంది అక్కడ. ఇది చేసింది మళ్ళీ చిన్న చిన్నోళ్ళు కాదు, ఎవరో పేరు ఊరు లేనోళ్ళు అనామకులైతే కాదు, పెద్ద పెద్ద తలకాయల వాళ్ళే చేస్తారు. మరి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి శిక్షలు పడతాయా అంటే పడవు. ఈ ఎప్స్టైన్ ఫైల్స్లో ట్రంప్ పేరు కూడా ఆల్మోస్ట్ కొన్ని వేల సార్లు మెన్షన్ చేయబడింది. బట్ ట్రంప్కి ఏమీ ఊడదు అసలు. ట్రంప్ అనే కాదు, ప్రీవియస్ అమెరికన్ ప్రెసిడెంట్స్ పేర్లు ఉన్నాయి చాలా చోట్ల. అండ్ ఇప్పుడు బిల్ గేట్స్ లాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇంకా ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఉన్నాయి. మైకేల్ జాక్సన్ పేరు కూడా అందులో ఉంది. కానీ మైకేల్ జాక్సన్కి ఏంటంటే అదేదో నేరం చేసినట్టుగా కాదు. మైకేల్ జాక్సన్ ఈవెన్ తన కిడ్స్తో, అలాగే ఆ టైంలో ఇంకొక లేడీ ఒకరు తన కిడ్స్తో అక్కడికి వెళ్ళిన కొన్ని పిక్స్ మాత్రమే కనబడినాయి తప్ప, అంటే ఎవరైతే ఎలైట్ పీపుల్ ఉంటారో ఈ ఎలైట్ పీపుల్ అందరికీ కూడా ఇన్విటేషన్స్ వెళ్తాయి. వెళ్ళకపోతే బాగోదు, ఎందుకంటే అది అంతే, అదొక రకమైంది అది. సో వెళ్ళకపోతే బాగోదు కాబట్టి వెళ్తారు వీళ్ళందరూ కూడా. సో అక్కడ ఆ ఫోటోలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో అలా కూడా కొంతమంది మనకి వెళ్ళినట్టు కనబడుతుంది. కానీ బట్ జనరల్గా కొంతమంది అక్కడ మిస్టేక్స్ ఏమీ చేయకుండా కూడా ఆ ఫోటోలో మనకు కనబడుతున్నారు. అందరూ అక్కడికి వెళ్ళిన అందరూ దారుణాలు చేశారని చెప్పరు, కానీ చేశారు, చాలామందే చేశారు. చేసిన వాళ్ళు కొన్ని వందల వేల సంఖ్యలో ఉన్నారు. సో బేసిక్గా ఈ ఎప్స్టైన్ ఫైల్స్ గురించి మనం ఈ వెస్టర్న్ మీడియాలో ఎక్కడ కూడా చూడం. ఈ సిఎన్ఎన్లో కానీ, లేదంటే ఈ న్యూయార్క్ వాటిల్లో కానీ, మొత్తం దేంట్లోని కూడా మనం చూడము. దానికి రీజన్ ఏంటంటే వాటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తోంది జూయిష్ పీపుల్. సో వాటిననే కాదు, అమెరికాలో మోస్ట్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ని కంట్రోల్ చేసే జూయిష్ పీపుల్. ఈ జూయిష్ పీపుల్ అంటే ఇజ్రాయెల్ పీపులే, బట్ ఇజ్రాయేలియన్స్ కాదు. ఇజ్రాయెల్ నుంచి వచ్చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళే అమెరికాలో ఉన్న ప్రతి సెక్టార్ని కంట్రోల్ చేస్తారు. అది అది ఎఫ్బిఐ కావచ్చు, సిఐఏ కావచ్చు, ఏమంటారు మెన్ ఇన్ బ్లాక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళంతా కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జూయిషే ఉంటారు. అది మీడియా అవని, లేదంటే ఇట్లా ఫ్రీమేసన్స్ అవని, ఇల్యూమినాటి అవని, వీటన్నిటి కూడా కంట్రోల్ చేసేది కూడా ఈ జూయిష్ పీపులే. సో ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక 300 మంది మెయిన్ పీపుల్ ఉంటారబ్బా. ఈ 300 మంది కూడా కొంతమందికి పప్పెట్స్. 300 మందే మెయిన్లా కనబడతారు మనకి యాక్చువల్గా. ఆ 300 మంది కొంతమందికి పప్పెట్స్, అంటే బానిసలు అట్లా కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవరికి పప్పెట్స్ అంటే ఆ మెయిన్ క్యాండిడేట్లు ఎవరు? ఈ ఇల్యూమినాటి, ఫ్రీమేసన్స్, వీళ్ళంతా కూడా అనమాట. అండ్ వీళ్ళందరికీ కూడా పైన కొంతమంది ఉంటారు. అది ఎవరనేది మనకు తెలియదు, ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ అయితే లేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళందరి ఎజెండా ఏంటయ్యా అంటే వన్ వరల్డ్ ఆర్డర్. ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక్కరే పరిపాలించాలి. అండ్ ఈ రాత్ సైల్డ్, బ్లాక్ రాక్ లాంటి కంపెనీస్ ఉంటాయి చూసారా? సో ఇలాంటి కంపెనీస్లోని పెద్ద పెద్ద తలకాయలు ఉంటాయి. ఈ రాత్ సైల్డ్ ఫ్యామిలీస్ కానీ, లేదంటే మార్గన్ ఫ్యామిలీ కానీ, లేదంటే దెర్ ఇస్ దట్ ఫ్యామిలీ, అనదర్ ఫ్యామిలీ ఇస్ దేర్, నాకు పేరు స్ట్రైక్ అవ్వట్లేదు. మొత్తం 13 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 13 ఫ్యామిలీసు ప్రపంచాన్ని రూల్ చేయాలన్న ఒకే ఒక్క థాట్ని బ్రెయిన్లో పెట్టుకొని ముందుకు వెళ్తున్నాయి.
మనకి కళ్ళ ముందు కనబడేది ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ వరల్డ్ అని చెప్పి మనకి కళ్ళ ముందు కనబడుతుంది. ఓ $700 బిలియన్, $800 బిలియన్ ఉంటాయి. సో కొన్నాళ్లలో ప్రపంచంలో ఫస్ట్ $1 ట్రిలియన్ పర్సన్. సో ట్రిలియనీర్ కూడా ఎలాన్ మస్క్ అవుతాడో, అమ్మో సూపర్ బంపర్ అది ఇదని మనం అనుకుంటాం. బట్ రాడ్ రియాలిటీ ఏంటంటే తెర వెనక మనకు కనబడకుండా ఈ రాత్ సైల్డ్ ఫ్యామిలీ కానీ, లేదంటే చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి. ఈవెన్ ఈ రాత్ సైల్డ్ ఫ్యామిలీ ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళికి కూడా వచ్చింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ షాక్ అసలు. ఆ టైంలో వెస్ట్రన్ మీడియా షాక్ అయిందయ్యా, అట్లా ఇట్లా షాక్ అవ్వాలి. ఎందుకంటే రాత్ సైల్డ్ అసలు వాళ్ళు ఇండియాకి రావడం దేవుడెరుగు. వాళ్ళు వెస్ట్రన్ కంట్రీలోనే అంత ఓపెన్గా కనబడరు. వాళ్ళు ఇండియాకు వచ్చి అంబానీ కొడుకు పెళ్ళికి వచ్చి అక్కడ అందరితో తిరిగి అది నెక్స్ట్ లెవెల్. సో మరి అంబానీ మావ కూడా కాంటాక్ట్లు గట్టిగానే ఉంటుంటాయి లేండి, అది వేరే విషయం. సో ఈ వన్ వరల్డ్ ఆర్డరు, ఈ సీక్రెట్ సొసైటీస్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని దారుణాలు చేస్తాయి. ఈ ఫ్రీమేసన్స్ లేదంటే ఇంకా చాలా ఉంటాయి చెప్పాలంటే. బొచ్చుడు సీక్రెట్ సొసైటీలు ఉంటాయి, కల్ట్ యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ అన్నీ కూడా. కల్ట్ అంటే మన ఎస్కేఎన్ గారు చెప్పిన కల్ట్ కాదు, ఆకల్ట్ ప్రాక్టీసెస్. సో ఆ ప్రాక్టీసెస్ చాలా ఎక్కువగా జరుగుతాయి. చాలా హెవీ స్థాయిలో క్షుద్ర పూజలు చేస్తుంటారు, నరబలుడు ఇస్తుంటారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆ ప్రాంతాల్లో. అండ్ అలాంటి వాటిల్లో ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఒక్కటంతే. ఎన్ని ఎన్ని ఉన్నాయి తెలుసా ఇలాంటి ఐలాండ్స్. బేసిక్గా ఆ ఎప్స్టీన్ ఐలాండ్కి చాలా దగ్గరలోనే ఇంకొక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్లో ఒక పైకి మటుకు ఒక ఇల్లు కనబడుతుంది, ఒక పెద్ద ఇల్లు కనబడుతుంది, బంగ్లా లాంటిది. దాని కింద అండర్ గ్రౌండ్లో 10 ఫ్లోర్లో ఒక సెపరేట్ బిల్డింగ్ లాంటిది ఉంది. 20 లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు దాంట్లో. ఒకనొక టైంలో బయటపడింది అది. 20 లక్షల మంది అమ్మాయిలు. ఇదంతా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కువగా హైలైట్ చేయదు. ఎప్స్టీన్ ఫైల్స్ అయినట్టే కొద్దిగా హైలైట్ అయింది. ఎందుకంటే ఈ ఎప్స్టీన్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా బయటకు వచ్చి సూపర్ బౌల్లో కొంచెం ఫోటోలు అవి పెట్టి కొంచెం హల్చల్ చేసి అదంతా చేయడం వల్ల. లేదంటే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ డేటా ఇప్పటికీ కూడా మనకి బయటకు అయితే రాకపోను. ఎందుకంటే అది రాకూడదనే కోరుకుంటారు ప్రపంచం అంతా కూడా. ఈవెన్ అంత ఎందుకబ్బా, బిల్ గేట్స్ ఇప్పుడు 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు. అమరావతిలో అదేదో వాళ్ళ ట్రస్ట్ ఉంది కదా, గేట్స్ ట్రస్ట్, మిలిందా గేట్స్ వీళ్ళంతా ఒకప్పుడు ఎప్పుడో టైఅప్ అయింది ఉంది కదా. సో దానికి సంబంధించిన యాక్టివిటీస్ కోసం అని చెప్పి చెక్ చేసుకోవడం కోసం, అలాగే ఈ క్వాంటమ్ వ్యాలీ ఒకటి శంకుస్థాపన చేశారు. సో వాటి గురించి మాట్లాడడానికి, అలాగే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తున్నారు. వస్తున్నాడు ఆయన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు అంటే ఇండియాకు వస్తున్నాడు అనగానే కింద రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఒరే మీ ఏరియాలో ఉన్న చిన్నపిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటారా బాబు అని చెప్పి. ఎందుకంటే ఆడ మరి అదే జరిగింది కాబట్టి ఎప్స్టీన్ ఐలాండ్లో. అక్కడ బేసిక్గా పిజ్జా అని, ఐస్ క్రీమ్ అని, ఇట్లా రకరకాల పేర్లు వాడుకుంటారు అనమాట. ఈ పేర్లన్నీ కూడా ఆ చిన్నపిల్లలకి మీనింగ్ అనమాట. సో ఐ వాంట్ ఐస్ క్రీమ్ అంటే ఒకరు కావాలని, ఐ వాంట్ పిజ్జా అంటే ఒకరు కావాలని, ఇట్లా అబ్బాయి కావాలంటే ఒక కోడ్ వర్డ్, అమ్మాయి కావాలంటే ఒక కోడ్ వర్డ్. ఈ కోడ్ వర్డ్స్ అన్నీ కూడా వాడతారు. ఇవన్నీ కూడా వాడి అట్లాగా దగ్గరగా కొన్ని లక్షల మందిని ఇప్పటి వరకు వాళ్ళైతే అలా చేశారు. అది మరి పరిస్థితి. సో మరి దీనికి సొల్యూషనే లేదా? దీనికి మరి ఇంకా వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారంటే ఎవ్వరు చేయరు, ఎవ్వరు చెయ్యలేరు వాటిని. అర్థమైందా? అది జరగని పని కూడా. మనం ఏదో అనేసుకుంటాం, ఇలాంటి వాడిని ఇండియాకి ఎందుకు రాణిస్తున్నాం, ఇట్లాంటి రెస్పాన్స్లు కూడా చూశాను నేను. అక్కడ అమెరికాయే ఏడు చేయట్లేదు వాళ్ళని. ఎందుకంటే అసలు తలకాయ ట్రంపే ఉన్నాడు అందులో. అండ్ బేసిక్గా అమెరికా అంటే ఓన్లీ ఇప్పుడు మనకి కొన్ని కాంట్రవర్సీస్, కొన్ని కాన్స్పిరసీస్, ఎప్స్టీన్ ఫైల్స్ ఇట్లాంటివేవో కనబడుతున్నాయి, ఇట్లాంటివేవో గుర్తొస్తున్నాయి కదా. బట్ అమెరికా గురించి మీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒకటేంటో తెలుసా? లిజర్డ్ పీపుల్. అమెరికాలో చాలామంది లిజర్డ్ పీపుల్ ఉన్నారు. దే ఆర్ నాట్ నార్మల్ హ్యూమన్స్, దే ఆర్ మోర్ దెన్ హ్యూమన్స్. అది మీకు తెలియదు. రెండోది, అమెరికాలో ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషి చచ్చిపోయినట్టు చెప్పరు. ఇన్ కేసు ఆ మనిషి కనుక ఒకవేళ మంచి పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న పర్సన్ అయినట్టయితే. ఎందుకు? ఆ మనిషి చచ్చిపోయినట్టు తెలిస్తే ఆటోమేటిక్గా ఆ పొజిషన్ ఇంకొకరి చేతుల్లోకి వెళ్తుంది. అలా వెళ్ళింది లేడీస్ అయినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎంకరేజ్ చేయరు. అమెరికాలో లేడీస్ పవర్లోకి రావడానికి ఎవ్వరూ కూడా యాక్సెప్టెడ్గా లేరు. దే ఆర్ నాట్ రెడీ ఫర్ దట్. సో ఇది ఇక్కడ మెయిన్ హోల్ కాన్సెప్ట్. సో జో బైడెన్ తెలుసు కదా, ఇప్పుడు ట్రంప్ రావడానికి ముందు అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి. ఈ జో బైడెన్ మనకు రీసెంట్ టైమ్స్లో ఎక్కడైనా కనబడుతున్నాడా? నో, మనకి ఎక్కడా కనబడ్డు. ఎందుకు కనబడ్డు? జో బైడెన్ ఎప్పుడు 2020లో చచ్చిపోయాడని చెప్పి ఒక కాన్స్పిరసీ ఉంది. 2020లో జో బైడెన్ చచ్చిపోతే అతనికి బదులుగా అతను ఒక రోబోని క్రియేట్ చేసి ఆ రోబోకి జో బైడెన్ మాస్క్ వేశారు. సో దట్ ఈస్ వాట్ ద కాన్స్పిరసీ థియరీస్. అండ్ దానికి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉంటాయి. అంటే రోబోస్ వాకింగ్ ఎలాగ ఉంటుందో జో బైడెన్ వాకింగ్ అలాగే ఉండడం. తర్వాత రోబోస్కి మాస్క్
వేశారు అనడానికి ఒక ప్రూఫ్ కింద జో బైడెన్ ఒకసారి దురదీసి ఇట్లా అనుకుంటే ఆ స్కిన్ ఇలా వచ్చి అక్కడ ఉండిపోద్ది. లైక్ ఒక మాస్క్కి ఎలాగైతే గోక్కుంటే అట్లా ఒక దగ్గరికి వచ్చి ఆగిపోద్దో ఆ ఫ్లెష్, మాస్క్ ఫ్లెష్, సేమ్ అలాగే జో బైడెన్ ఫ్లెష్ కూడా ఆగిపోతుంటుంది. అండ్ ఇట్ వాట్ హ్యాపెండ్ అంటే ఇక్కడ ప్రతీదీ కూడా ఏది నిజం కాదు అమెరికాలో. అంటే జో బైడెన్ చచ్చిపోయాడు అనుకోండి అబ్బా, సో నెక్స్ట్ ఒక లేడీ, ఒక ఆవిడ యాక్చువల్గా యాక్టివ్ ప్రెసిడెంట్ అవుతుంది. సో అది బయటకు చెప్పకుండా ఉండడం కోసం జో బైడెన్కి ఒక రోబోని క్రియేట్ చేసి అట్లా దాన్ని నడిపించారు ఇన్నాళ్ళు కూడా. అండ్ ఇప్పుడు ట్రంప్ వచ్చాడు. సో నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే, ఎవరైనా సరే మగవాళ్లే ఉండాలి. అండ్ వాళ్ళు ఈ ఫ్రీ మేసన్స్, ఇల్యూమినాటీ లాంటి సీక్రెట్ సొసైటీలకు తల వంచి ఉండాలి. ఎలైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగ్గి ఉండాలి. అండ్ వాళ్ళ యొక్క వన్ వరల్డ్ ఆర్డర్ అనే ఒక ఎజెండా ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే వాళ్ళు పనిచేయాలి. ఇప్పుడు ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటున్నాడు. యాక్చువల్గా అమెరికా ఫస్ట్ కాదు, అమెరికా విల్ బి ద ఓన్లీ వన్. అది వాళ్ళ మెయిన్ ఎజెండా. సో అది దానికోసం వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. గ్లోబల్ ఏమంటారు పవర్స్ని డిస్టర్బ్ చేయడమే వాళ్ళ మెయిన్ ఎజెండా. లైక్ ఇప్పుడు వెనిజులాలో చేసినట్టు, లేదంటే ఇంకొక దగ్గర చేసినట్టు. అమెరికా నుంచి చాలామంది ఉన్నారు యాక్చువల్గా, పెద్ద పెద్ద తలకాయలు ఫండింగ్ ఇస్తూ ఉంటారు మన దేశంలో కొంతమందికి, అపోజిషన్కి కూడా. సో ఈ ఫండింగ్ అంతా దేనికయ్యా అంటే ఇక్కడ పవర్ని కంప్లీట్గా డిస్టర్బ్ చేసి, ఇక్కడ పీపుల్ మధ్య ఒక కైండ్ ఆఫ్ అన్సెటిల్డ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి, సో ఆటోమేటిక్గా ఈ కంట్రీని కూడా వాళ్ళ అండర్లోకి తీసుకునే ప్రయత్నం చేయడం అనమాట. సో ఇట్లాంటి రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. అండ్ ఇది ఎట్లా ఉంటుందంటే, ఇది చెప్తున్నా, ఇది ఒక దగ్గర మొదలైంది కాదు, ఒక దగ్గర ఆగేది కాదు ఇది. సో అది నేను మీకు ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ జస్ట్ సముద్రంలో నీటి చుక్క అంతా. పోనీ నీటి చుక్క కాదు కానీ పోనీ ఒక దోసి నీళ్ళంతా, దోసిరంటే ఇట్లా ఈ నీళ్ళంతా సముద్రంలో. సో మీకు తెలియని అమెరికా ఎంతో 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 ఉంది. నా దగ్గర ఒక్క నిమిషం, ఐ హ్యాడ్ సమ్ నేమ్స్, చెప్తా ఒక్క నిమిషం. గ్లోబల్ కూలింగ్, అది కూడా వాళ్ళ ఎజెండానే. ప్రపంచం మొత్తాన్ని కూడా చల్లగా మార్చేయాలి, అది వాళ్ళ ఎజెండా. ఇది బేసిక్గా టెంపరేచర్స్ మారిపోతున్నాయి ఇదంతా కూడా అనుకుంటున్నారు మీరు, బట్ నో, దట్ ఈస్ దేర్ ఇంటెన్షన్. ఇక్కడ కావాలని జరుగుతూ ఉంటాయి కొన్ని, అవన్నీ కూడా. అలాగే క్వాంటమ్ వరల్డ్ని కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడం. తర్వాత మనకు తెలియకుండా ఎన్నో కాంటినెంట్స్ ఉన్నాయి, మనకు తెలియకుండా చాలా చాలా కాంటినెంట్స్ ఉన్నాయి. అండ్ వాటన్నిటిని కూడా మనకు కనబడకుండా దాచుంచుతున్నారు. అంటార్క్టికా ఏదైతే సౌత్ భాగం ఉందో, ఆ అంటార్క్టికాని దాటి వెళ్తే ఇంకో ప్రపంచం ఉంది, అది మనకు తెలియకుండా దాచుంచుతున్నారు. అది తెలియకూడదనే కోరుకుంటారు వాళ్ళు ఎప్పటికీ కూడా. ఒరిజినల్ బైబిల్, సో బేసిక్గా అది చాలా అంటే చాలా పెద్ద కాంట్రవర్సీ అది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ ద రియల్ ఇంటెన్షన్ ఆఫ్ హైడింగ్ ద ఒరిజినల్ బైబిల్. దానికి చాలా చేంజెస్ జరిగాయి ఒరిజినల్ బైబిల్కి ఇప్పటికీ కూడా. సో ఇవన్నీ కూడా, ఇవేవి కూడా బయటికి రాకుండా చూసుకుంటూ ఇవన్నీ ఉంటాయి. అండ్ చాలా విషయాలబ్బా, వాడు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఏ రోగాలతో ఉండాలి, ఏ రోగాలతో బాధపడాలనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. మనం ఎలా ఉండాలి, ఏం చేయాలనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇది నడుస్తూ ఉంది యాక్చువల్గా. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ ఎక్కువగా రూల్ చేస్తాయి. చైనాలో మట్టుకే అది కొంచెం ఇంపాసిబుల్ అన్నట్టు ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు యూట్యూబ్ అమెరికన్ కంపెనీ, ఫేస్బుక్ అమెరికన్ కంపెనీ, ఇన్స్టాగ్రామ్ అమెరికన్ కంపెనీ, వాట్సాప్ అమెరికన్ కంపెనీ, టెలిగ్రామ్ అమెరికన్ కంపెనీ కాదు, బట్ అది కూడా వెస్టర్న్, వేరే కంట్రీ పర్సన్దే. సో అదొక ఇండివిజువల్ పర్సన్ చేత రన్ చేయబడుతున్న కంపెనీ. టెలిగ్రామ్ ఇప్పటికీ అది హైలైట్. అది ఎట్ట కాపాడాడు దాన్ని ఇప్పటికీ నాకు అర్థం కాదు అసలు. ఆయన మాస్టర్ మైండ్ ఆయన అయితే మాత్రం. సో ఇలాగా చాలా ఉంటాయి ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి కింద నుంచి డైరెక్ట్గా సముద్రంలో ఒక కన్నం ఉంది. అంటే వాళ్ళకి ఎంత యాక్సెస్ చూడండి, ఈజీగా అట్లా చంపేయడం, అట్లా పడేయడం అనమాట. అండ్ ఇంకొకటి, ఒకప్పుడు ఒక వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఏమనంటే ఒక అమ్మాయి వాళ్ళు మనుషుల్ని తింటున్నారు, దే ఆర్ ఈటింగ్ హ్యూమన్స్ అని చెప్పి చెప్తుంటుంది అనమాట. గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ డిస్గస్టింగ్గా ఉందని చెప్పి ఏడుస్తూ చెప్తుంటుంది అనమాట. హ్యూమానో ఈటింగ్ అని చెప్తూ ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా అది కూడా జరుగుతుంటుంది అక్కడ, దే లీడ్ హ్యూమన్స్, అది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా తెలుసు, ఇవన్నీ ప్రపంచానికి తెలుసు. బట్ నో బడీ విల్ టేక్ ఎనీ యాక్షన్, ఏమీ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అమెరికన్ సివిలైజేషన్ అస్తవ్యస్తం అయిపోద్ది, అతలా కుతలం అయిపోద్ది, మామూలు కాదు, పేకాటే. ఇంకా అది కనుక జరిగిందంటే వాళ్ళ అందులో పేర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకోవాలంటే ఫస్ట్ ట్రంప్నే అరెస్ట్ చేయాలి. అది అవ్వని పనిలే. స్టీఫెన్ హాకింగ్ ఉంటాడు లిస్ట్లో, అందరూ ఉంటారయ్యా, పెద్ద పెద్ద తలకాయలు ఉంటారయ్యా. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది.
అండ్ ఇంకొకటి ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనే పర్సన్ ఒకానొక టైంలో చచ్చిపోయాడు అనుకున్నారు. అతను ఎప్పుడైతే చచ్చిపోయాడు అనుకున్నారో ఆ టైంకి అతను చచ్చిపోలేదు. అతను తప్పించుకున్నాడు అనేది కూడా ఇందులో డీటెయిల్స్ ఉంది. కొన్ని ఫైల్స్‌లో ఉంది. సో, నేనదే అంటున్నా. మీకు మనం అమెరికా పరంగా ఏదైతే మన కళ్ళతో చూస్తామో అది నిజమని నమ్మొద్దు. ఎంత ట్రై చేసినా సరే నమ్మొద్దు. ఓకే. సో, అది అది మీకెట్లా చెప్పాలి? అది మోర్ థాన్ ఎనీథింగ్. అమెరికా ఈజ్ మచ్ మోర్ బిగ్గర్ థాన్ వాట్ వి థింక్. అండ్ వాళ్ళకి ఎవరెవరితో కాంటాక్ట్‌లున్నాయి, ఎవరెవరితో కమ్యూనికేషన్స్ ఉన్నాయి అన్నీ గూడా ఇట్ ఈస్ బిగ్గర్ థాన్ వాట్ వి థింక్. సో, ఎప్‌స్టీన్ ఫైల్స్ గురించి మనం సీరియస్‌గా ఆలోచించి సివియర్‌గా బుర్ర బద్దలు కొట్టేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ థింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ థింగ్. అది నార్మల్ థింగ్ కాదు. దాని గురించి ఆలోచించి మనం ఏదైనా చేయగలం అనుకోవడానికి అదొక్కటే కాదు. అలాంటివి కొన్ని వందల, వేల, లక్షలున్నాయి. పిల్లలు మిస్ అవుతుంటారు. ప్రతి కంట్రీలో, ప్రతి సిటీలో, ప్రతి స్టేట్‌లో మిస్ అవుతారు. మిస్ అవుతూనే ఉంటారు. ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకు జరుగుతది? ఎలా జరుగుతదనేది అన్నెసెసరీ. ఎఫ్‌బీఐ కేస్ క్లోజ్ చేస్తది. 911కి మీరు ఫోన్ చేసినా కూడా ఉపయోగం ఉండదు. 911 గురించి మీకు చెప్పాల్సిన ఇంకో సీక్రెట్ ఏంటంటే 9/11. 9/11 దాడుల గురించి మీకు తెలిసిందే కదా! ఆ 9/11 దాడుల వెనక కూడా అమెరికానే ఉంది. అది ఎవరో ఉగ్రవాదులు చేసింది కాదు. వాళ్ళంతట వాళ్ళే చేసుకున్నారు. సో, ఫస్ట్ ఆ ప్లేన్ వచ్చి అటాక్ చేయడం ఓకే. బట్ తర్వాత లోపల నుంచి బ్లాస్ట్‌లయినియి. సర్వైవర్సే చాలామంది చెప్పారు. అండ్ ఇది జరగడానికి ఎగ్జాక్ట్‌గా కొన్ని నెలల ముందే ఆ బిల్డింగ్ ఓనరు దాన్నేమంటారు? ఈ ఉగ్రవాద దాడులు గనుక జరిగినట్టయితే కూడా ఇన్సూరెన్స్ రావాలి అని చెప్పి ఒక కొత్త పాలిసీ తీసుకున్నాడు. అదంతా ఎందుకు? వాళ్ళకి తెలుసు. వాళ్ళకన్నీ తెలుసు. వాళ్ళే చేస్తారు. వాళ్ళే చేయిస్తారు. వాళ్ళే కావాలని అన్నీ ముందుండే నడిపిస్తారు. వెనిజులాకేంటంటే మనకు తెలిసేటట్టు ఎందుకు చేయాల్సొచ్చిందంటే మరి ఆయిల్ అందులో ఉంది. మరి తప్పదు. వేరే ఆప్షన్ లేదు మరి. వేరే ఆ దారుంటే పోనీ ఏమైనా చేద్దురు పోనీ. వాడేమో తగ్గట్లా. అట్లా యాక్షన్ తీసుకుంటారు. సో, యూఎస్ ఈజ్ నాట్ అస్. యూఎస్ ఈజ్ సంథింగ్ వే మోర్ క్రూయల్, వే మోర్ డేంజరస్, వే మోర్ బిగ్గర్ దాన్ వాట్ వి థింక్. సో, అందుకే దాని గురించి అంత ఎక్కువగా థింక్ చేయకపోతేనే బెటర్ నన్నడిగితే. ఓకే. అది మరి. థ్యాంక్ యూ. ఎప్‌స్టీన్ ఫైల్స్ గురించి నేను తక్కువే మాట్లాడి ఉండొచ్చు. మిగతా విషయాలు ఎక్కువ మాట్లాడి ఉండొచ్చు. బట్ దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఎప్‌స్టీన్ ఫైల్స్ మన ఊహలకు అందంది. కానీ మన ఊహలకు అందనివి ఇంకెన్నో ఉన్నాయి అమెరికాలో. దట్ ఈస్ ద పాయింట్. దట్ ఈస్ ద కోర్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో. ఓకే. సో దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. గట్టిగా లైక్ కొట్టండి. ఇన్‌కేస్ మీకు నచ్చితే నేను చెప్పిన పాయింట్స్ అట్‌లీస్ట్ అర్థమైతే లైక్ కొట్టడానికి ట్రై చేయండి. హై పాయింట్స్ ఇవ్వండి. మీ దగ్గర ఎన్ని పాయింట్లు ఖాళీ ఉంటే అన్ని పాయింట్లు ఇవ్వండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఎప్పుడో కారణం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరు మా ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. హావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో. బై బై.